ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని సుదీర్ఘకాలం నుండి నడుస్తున్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతి. తెలుగుదేశానికి అనుకూలంగా రాసుకోవచ్చు, తప్పే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొచ్చు, తప్పే లేదు. కానీ సృష్టించి రాసే వార్తలు, రెచ్చగొట్టి రాసే వార్తలు, సరే అది కూడా వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఇవాళ ఈ వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళు ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు, ఎందుకు రెచ్చగొట్టుడు? కనీసం జరిగిన కార్యక్రమాన్ని జరిగింది కూడా రాయలేనటువంటి స్థితికి దిగజారిపోయింది ఆంధ్రజ్యోతి. ఈనాడు కూడా ఈ మధ్య ఆంధ్రజ్యోతితో పోటీ పడుతుంది దిగజారుడుతనంతో. నిన్న ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందు రోజునే విషయం చెమ్మింది ఈనాడు, అయిపోయిన తర్వాత జరిగే రోజున విషయం చెమ్మింది జ్యోతి, ఇవాళ విషయం చెబుతుంది జ్యోతి. రకరకాలైనటువంటి 30 లక్షల మంది ఆడటానికి రెడీ అయ్యారంటే ఆషామాషి వ్యవహారమా? 30 లక్షల మంది ఆషామాషి వ్యవహారమా? కానీ దాంట్లో సకల రకాలైనటువంటి వివాదాలు సృష్టిస్తూ ఉంటుంది. క్రీడాకారులను రెచ్చగొట్టాలి, క్రీడాకారులను విసిగించాలి, అసహ్యం పుట్టించాలి, రావడానికే చిరాకు పుట్టించాలి. అంతే తప్పించి క్రీడల ప్రోత్సాహం ఉండదు. ఇదే చంద్రబాబు పెట్టుంటే విజనరీ, భవిష్యత్తులో క్రీడాకారులను తయారు చేయడానికి ఆయన తయారు చేసినటువంటి ప్రణాళిక, ఇంతకంటే బుర్రన్న ఆయన ఇంకొకటి ఎవడన్నా ఉంటాడా అంటూ రకరకాలు వేస్తుంటుంది. చంద్రబాబు చెయ్యాలి ఏదైనా సరే, ఆయన చెయ్యడు. చేయకపోయినా ఆయన మనసులో ఇది ఉంది అని చెప్తారు. ఆయన టిట్కో ఇళ్ళు కట్టిద్దామని ఆయన మనసులో ఉంది, పూర్తి కాకపోయినా బాబు మనసులో అనుకున్నాడు కదా. దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెడదామని చంద్రబాబు అనుకున్నాడు. ఆయన ఏం చేయడు, కానీ చేసినట్టు జరిగేయన్నీ ఆయన వల్లనే నేను భ్రమించాలి. ఇలాంటి తము ఒక భ్రమల్లోకంలో ఉంటూ అందరినీ భ్రమల్లోకంలో బ్రతకమని చెప్పేటటువంటి దౌర్భాగ్య స్థితి వీళ్ళే ఆంధ్రాకి పట్టినటువంటి శాపం.